గత కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో బీభత్సం సృష్టిస్తోన్న చిరుతపులిని ఎట్టకేలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. చిక్కినట్టే చిక్కి పరారవుతోన్న చిరుతను మొత్తానికి బంధించారు. 17 గంటల పాటు బలుసుల్లంకలో కొబ్బరి అరటి తోటల్లో అలజడి సృష్టించిన ఈ చిరుత మత్తులో వలకు చిక్కింది. తొలుత పంట పొలాల్లోకి వెళ్లిన చిరుత ఇద్దరిపై దాడి చేసి ఓ ఇంట్లో నక్కింది. ఆ తర్వాత కొబ్బరి తోటలో జనాన్ని పరుగులు పెట్టించింది. ఇటు విషయం తెలుసుకున్న విశాఖ నుంచి వచ్చిన రెస్క్యూ టీం చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. చిక్కినట్టే చిక్కి అధికారులపైనే దాడికి పాల్పడింది. దీంతో ఇంటి చుట్టూ వల వేసిన అధికారులు దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాలకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో చిరుత చిక్కింది. దాన్ని బోన్లో బంధించి తరలించారు. గత 10 రోజులకు పైగా కోనసీమలోని అంకంపాలెంలోకి ప్రవేశించిన చిరుత రావులపాలెం మండలం ఊబలంకలో అడుగుజాడలు కనిపించాయి. ఆ తర్వాత గురువారం ముమ్మిడివరం మండలం ఠానేలంక దగ్గర ప్రత్యక్షమైంది. చుట్టూ గోదావరి నది ఉండడంతో తప్పించుకునేందుకు చిరుతకు సాధ్యం కాలేదు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండానే కథ సుఖాంతం కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్